మహాగణుడును మహోన్నతుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రియులారా, మీ అందరికీ శుభములు. దేవుని వాక్యము ధ్యానిందాము. యోబు గ్రంథం 22వ అధ్యాయము 21వ వచనం. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగునే నీకు మేలు కలుగును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మదేవుడు మనందరితో మాట్లాడుచు ఉన్నారు. ఇక్కడ యోబు స్నేహితుడైన ఎలీఫజు ఈ అధ్యాయం అంతా మాట్లాడుతున్నట్లు మనము గమనించగలుగుచున్నాము. అయితే యోబు అప్పటికే భయంకరమైన పరిస్థితుల గుండా ప్రయాణము చేస్తూ ఉన్నాడు. నెమ్మది లేదు, శరీరం అంతా కుళ్ళిపోయింది. అటువంటి పరిస్థితులైన ఉన్నాడు. కురుపులతో, వేదనతో తన యొక్క జీవితాన్ని ముందుకు నడిపిస్తూ ఆయన బాధలో ఉండగా తన స్నేహితుడు అంటున్నాడు, నీవు సహవాసము చేయి, నీకు నెమ్మది వస్తుంది, నీకు మేలు కలుగుందంటూ ఉంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బాధలు ఉన్న వారిని ఓదార్చడం అదేనా? ఇబ్బందుల్లో ఉన్న వారికి చెప్పే మాటలు అవేనా? ఆలోచన చేయండి. ఆయన ఎంత బాధలో ఉన్నాడు, ఎంత కష్టంలో ఉన్నాడు. అయినను దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధానంలో తన నీతిని విడిచిపెట్టలేదు గనుక దేవుడు తన కనికరించినట్లు ముందు అధ్యాయంలో మనం చూస్తాం. అయితే ఈ దినాన్న దేవుడు మనతో మాట్లాడుచున్న మాట సమాధానం ఉన్నదా? ఎన్నెన్నో కార్యాలు చేస్తున్నారు, ఎన్నెన్నో గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నారు, కానీ మనసుకు నెమ్మదుందా? ఈనాడు కుటుంబాలు సమాధానం లేక పాడైపోతూ ఉన్నాయి. పైకి నవ్వుతూనే ఉంటున్నారు, కానీ వారి హృదయాలలో ఎంతో బాధ, ఎంతో వేదన ఉంది ప్రియులారా. గనుక సమాధానకర్త అయిన యేసయ్య మార్గాన్ని అనుసరించగలిగితే, ప్రేమించగలిగితే, విశ్వసించగలిగితే ఆయన ఈ వాక్యము ద్వారా నీకు సమాధానం ఇవ్వాలనుకుంటున్నాడు. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సమాధానకర్త సమాధానమిచ్చి మనసులో నెమ్మదిని కలగచేయాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథములో సైన్యాధిపతి అయిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు నయమాను. ఎంతో ఆస్తులున్నాయి, కానీ తన జీవితంలో సమాధానం లేదు. ఆ సమాధానం వెతుక్కుంటూ దైవజనుడి దగ్గరకు వచ్చినప్పుడు ఆయన యోర్దానికి వెళ్ళి 7 మార్లు ములుగు, నీకు స్వస్థత వస్తుందని చెప్పినప్పుడు ఆయన కోపంతో వెళ్ళిపోయాడు. అయితే తన పనివాడు చెప్తున్నాడు, అయ్యా ఒక గొప్ప పని చేయమంటే నువ్వు చేయవా? అలాగే దైవజనుడు చెప్పిన మాట వినని చెప్పినప్పుడు యోర్దానికి 7 మార్లు మునిగిన తర్వాత నయమాను శరీరము పసిపిల్ల దేహం వల్ల మారిపోయింది. వెంటనే తిరిగి దైవజనుడి దగ్గరకు వచ్చి ఆయన అంటున్నాడు, అయ్యా నేను తెచ్చిన కానుకలు స్వీకరించు, నీ మాట నేను విన్నాను, లోబడ్డాను, నీ దేవుడు గొప్పవాడు అని దేవుని మహిమపరిచి దైవజనుడు ప్రేమించాడు. అయితే దైవజనుడు అంటున్నాడు, మనసులో నెమ్మది కలిగి నీ ఇంటికి వెళ్ళిపోమన్నాడు. దేవుని బిడ్డలారా, ఎన్ని ఉన్నా సమాధానం లేకపోతే జీవితం మీద విరక్తి వస్తుందండి, మనశ్శాంతి కోల్పోతామండి. గనుక సమాధానకర్త అయిన యేసయ్యను అనుసరించండి, ఆయన పాదాలు పట్టుకోండి, నమ్మకముతో మనసారా దేవా నేను పాపినను ఒప్పుకోండి. ఆయన సమాధానమిచ్చి జీవితాన్ని సంతోషముగా నడిపించగల సమర్థుడై ఉన్నాడు. ఆయన అనుగ్రహించు దేవుడై ఉన్నాడు. ఆయన వైపు చూసి నెమ్మది పొందండి. అట్టి కృపా తీర్మానం పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థనండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామం కొరకై వందనాలు. మీరు సమాధానకర్త అయి ఉన్నారు, సమాధానమిచ్చే దేవుడే ఉన్నారు, మనసుకు నెమ్మదిని కలిగించే దేవుడే ఉన్నారు. అందును బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు. ఎవరైతే నాయన ఈ మాటలు వింటున్నారు, ఏ బాధలు ఈ కష్టములో ఉన్నారు, వారిని దర్శించి వారికి నెమ్మదిని దయచేయండి. ఈ దినము దీవెనకరంగా మార్చండి. వారి సమస్యలను విడిపించమని, తోడుగా ఉండమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు దీవించును గాక. ఆమెన్.
యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా